నమస్తే వెల్కమ్ బ్యాక్ చక్కని సారీ కలెక్షన్స్ అండి ఇవి ఏంటంటే మెయిన్ గా మీకు డైలీ యూస్ కి ఆఫీస్ యూస్ కి అయితే మాత్రం కంఫర్ట్ గా కట్టుకోవడానికి చాలా బాగుండేటువంటి చీరలు చెప్పాలంటే టెంపుల్స్ కి వీటికి కూడా మీకు బాగుంటాయండి మంచి పేస్టల్ కలర్ కాంబినేషన్ లో ఈ సారీ కూడా చూడొచ్చండి ఎన్ని రకాల మల్టీ బ్లౌజ్ తో దీన్ని అసలు వేసుకోవచ్చు మనీ వర్త్ పీస్ అండి ఈ చీర మాత్రం నెక్స్ట్ అయితే కనుక టెంపుల్స్కి వీటికి కొంచెం ట్రెడిషనల్గా అట్లా వెళ్ళాలనుకున్నప్పుడు ఈ చీర కూడా బాగుంటుంది ఆఫీస్ వేర్కి వాటికి అట్లా స్టెప్స్ పెట్టి కట్టుకున్నా కానీ చాలా బాగా కనబడుతుంది నెక్స్ట్ ఈ చీర కూడానండి టెంపుల్స్కి బాగుంటుంది ఆఫీస్ వేర్కి కూడా బాగానే ఉంటుందండి మరి కొన్నిసార్లు ఏంటంటే ఆఫీస్ వేర్ అలా వెళ్తున్నప్పుడు ఏంటంటే మరీ పార్టీ వేర్ కాకుండా ఏదైనా చిన్న సందర్భాలలో ఉంటాయి కదా గ్రాండ్ కట్టుకోలేకపోతామండి అలాంటప్పుడు ఈ చీరలు మీకు పర్ఫెక్ట్గా మేనేజ్ చేస్తాయి అండ్ ఎప్పుడు డ్రెస్సెస్ వేసుకునే వాళ్ళకైనా కానీ ఎప్పుడైనా సింపుల్ చీరలు కట్టుకోవాలనుకున్నప్పుడు ఎందుకంటే అలవాటు ఉండదు కదా సో దానివల్ల ఏంటంటే క్యారీ చేయగలరు మీరు ఈజీగా డే అంతా ఉన్నా కానీ కంఫర్ట్గా అయితే కనుక కూడా ఫీల్ అవుతారు జర్నీస్కి ఇట్లాంటి వాటికి కూడా ఈ పర్టికులర్ లెనిన్ కాటన్ సారీ చాలా బాగా వస్తుందండి యూజ్ అనేది సో ఇప్పుడు మనం అయితే కనుక వీటన్నిటిని కూడా 1 by 1 ఓపెన్ చేసి చూడబోతున్నాము అండ్ ఈరోజు అయితే కనుక నేను వేసుకున్నటువంటి ఈ 2 పీస్ డ్రెస్ కూడా నేను మీషోలో తీసుకున్నదే లింక్స్ దీంతో పాటు అన్నిటినీ కలిపి డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను మీరు డెఫినెట్గా చెక్అవుట్ చేయండి డీటెయిల్స్ అన్నీ కూడా ఇప్పుడు మనం 1 by 1 ఎలా వచ్చింది ఏంటనైతే కనుక ఓపెన్ చేసుకుంటూ చూసేద్దాం ఫస్ట్ అండి ఈ పేస్టల్ కాంబినేషన్లో చెక్స్ కలర్లో చెక్స్ డిజైన్లో వచ్చినటువంటి దీనిలో కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి అందులో ఈ కలర్ నాకు బాగా నచ్చింది సో సారీ ఇప్పుడు మనం టాజిల్స్ నుంచి అయితే కనుక ఓపెన్ చేద్దామండి ఇట్లా వస్తుంది పళ్ళు అనేది సింపుల్ డిజైన్ అండి ఎవరైనా వేసుకోవచ్చు దీనికి ఏజ్ అలా ఏమి లేదు దీనికి ఎవరికైనా కానీ సింపుల్గా ఉంది నో బార్డర్స్ ఇంకేం లేసులు గీసులు ఏం లేదండి సింపుల్గా లైట్ వెయిట్గా అట్లా కావాలనుకున్నప్పుడు ఇది బాగుంటుంది గౌన్స్ కూడా కుట్టించుకోవచ్చు మీరు ఫ్యాబ్రిక్ లాగా వాడుకునేదైనా సో కంప్లీట్గా అయితే కనుక మీకు ఫ్యాబ్రిక్ లాగా వాడినా ఓకే లేదు అంటే కనుక శారీ లాగా వాడుకున్నా ఓకే మరి దీని బ్లౌజ్ వచ్చేసి ఇది ఇలా వచ్చింది ఇదేంటంటే ఇలాంటి లైన్స్ వచ్చాయండి ఇదేమో చెక్స్ లాగా వచ్చాయి కదా ఇదేమో స్ట్రైట్ లైన్స్ పైన అయితే కనుక బ్లౌజ్ అనేది ఇదిగో ఈ విధంగా వచ్చింది మీరు ఎనీ డార్క్ కలర్ బ్లౌజ్తో కూడా చక్కగా మీరు మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు లైక్ డార్క్ వైన్ డార్క్ మ్యాంగో గ్రీన్ అలాంటి కాంబినేషన్లో కూడా మీకు అయితే ఇది ఈజీగా వెళ్తుంది అనమాట సో ఇట్లాంటి కాంబినేషన్స్ ఏదైనా కానీ మీరు చక్కగా మిక్స్ అండ్ మ్యాచ్లో కూడా శారీని ఈజీగా వేసుకోగలుగుతారు ఈజీగా క్యారీ చేయగలుగుతారు ఈజీ వాష్ ఈజీ మెయింటెనెన్స్లో మీకు మెయింటెనెన్స్ ఫ్రీలో ఇది ఒక చక్కని శారీ అండి ప్రజెంట్ దీనికి కలర్ చెప్పాల్సిన అవసరమే లేదు ట్రెండింగ్ కలర్ అండి నెక్స్ట్ అయితే కనుక మరొక శారీ అండి ఆర్గన్జా శారీ సింపుల్గా చక్కగా బుటీలో వచ్చేసి చాలా బాగా వచ్చింది కలర్ కాంబినేషన్ యాష్ అండ్ మనకి మెరూన్ కాంబినేషన్లో అయితే కనుక ఈ శారీ కూడా చాలా బాగుంది ఈక్వల్ బార్డర్స్లో వచ్చిందండి మీరు గిఫ్టింగ్ అయినా మీరు ఇవ్వచ్చు ఈ శారీని 100% మీకు మార్క్స్ పడతాయండి శారీ అంత అందంగా ఉంది కాంబినేషన్ కలర్స్ వీటిలో కూడా చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి నాకు ఈ పర్టికులర్ కలర్ బాగా అనిపించింది అనమాట మెరూన్ కలర్ బార్డర్తో గోల్డ్ కలర్ బూటీ డాట్తో అయితే కనుక పర్టికులర్ ఈ డిజైన్ చూడండి ఇది కూడా చాలా బాగుందండి మీకు ఒకవేళ గౌన్స్కైనా కానీ ఇది బాగానే ఉంటుందండి కుట్టించుకోవాలనుకుంటే కనుక పట్టు స్టైల్ గౌన్ లాగా బార్డర్ వచ్చింది కదా ఇది మొత్తం అంతా కూడా లెంత్ సారీతో చక్కగా వచ్చింది చిన్న పళ్ళు వచ్చిందండి గోల్డ్ కలర్ది చక్కగా అయితే కనుక లైన్స్ పైన మనకైతే కనుక 80 సెంటీమీటర్ వరకు కాంట్రాస్ట్ చక్కని రెడ్ కలర్ కాంబినేషన్లో మనకి బ్లౌజ్ వచ్చింది 2 సైడ్ కూడా దీనికి కంటిన్యూషన్ సారీదే బార్డర్తో సహా బ్లౌజ్కి అయితే కనుక వచ్చిందండి ఇదిగో డిజైన్ డీటెయిలింగ్ మనకి సారీ వేసుకుంటే ఇట్లా ఉంటుంది యంగ్స్టర్స్ అయితే కనుక మీరు సింగిల్ స్టెప్ వేసుకున్న బాగానే ఉంటుంది స్టెప్స్ పెట్టుకున్నా కానీ బాగానే ఉంటుంది మీరు కట్టుకునే విధానాన్ని బట్టి సో మీరు రెడీ అయ్యే విధానాన్ని బట్టి చాలా బాగా కనబడుతుందండి బ్లాక్ బీడ్స్ వేసుకోవచ్చు షార్ట్ బ్లాక్ బీడ్స్తో మీరు దీన్ని లుక్ క్రియేట్ చేసుకోవచ్చు జ్యువెలరీ పెట్టుకోవచ్చు ఎలాంటి దానికైనా కానీ మీకు చక్కగా సపోర్ట్ చేస్తుందండి నైస్ కలర్ నైస్ లైట్ వెయిట్ పైన అయితే కనుక ఈ డిజైన్ కూడా చాలా నెక్స్ట్ అయితే కనుక మరొక సారీ అండి బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ పైన అయితే కనుక అక్కడక్కడ కూడా గోల్డ్ బుటీ దాంతో వచ్చినటువంటి ఈ చీర కూడా చాలా కలర్స్లో మనకి మీషోలో అవైలబుల్గా ఉందండి పింక్ కలర్ ఏమో మనకి బార్డర్ వచ్చింది కాబట్టి దాని బేస్ బట్టి పళ్ళు దాని బేస్ బట్టి మనకి బ్లౌజ్ కూడా వచ్చింది సారీ అయితే కనుక మనం ఇదిగో టెజల్స్ నుంచి చూపెడతాను నేను మీకు కాంబినేషన్ అర్థమవుతుంది ఎలా వచ్చింది అనేసి అయితే కనుక అండ్ కంప్లీట్ అయితే కనుక ఈ డిజైన్ కూడా బ్రైట్ లుక్లో వేసుకున్నప్పుడు ఎవరైనా కానీ చాలా చక్కగా అందంగా అయితే కనుక కనబడతారు నో డౌట్ అందులో బ్లూ కలర్ అందమే వేరు అండ్ ఎవరికైనా కానీ నప్పేటువంటిది అండ్ చక్కగా వీవింగ్ కాన్సెప్ట్లో సింపుల్ బూటీతో అయితే కనుక ఈ పర్టికులర్ డిజైన్ కూడా లైట్ వెయిట్లో ఎంత బాగుందో మీరు చూడొచ్చు చాలా బాగుందండి చీర ఎవరైనా కట్టుకోవచ్చు అండ్ మీరు అక్కడ గిఫ్టింగ్ ఇవ్వాలన్నా కానీ ఇచ్చేసేయచ్చు సో కంప్లీట్ లుక్ ఇది అండ్ కలర్స్ ఉన్నాయి అండ్ మొత్తం అంతా కూడా వీవింగ్ కాన్సెప్ట్ బ్యాక్ సైడ్ చూస్తే మీకు ఆ వీవింగ్ కూడా అర్థమైపోతుంది మంచి లెంతీ సారీ బ్లౌజ్ కూడా వచ్చింది చక్కగా కలర్ కాంబినేషన్ కూడా బాగుంది అలాగే మనకైతే కనుక బ్లౌజ్ కూడా ఇదిగో ఇలా వచ్చేస్తుందండి సో 80 సెంటీమీటర్లో
మనకైతే కనుక ఇది కొంచెం ఎలా వచ్చిందంటే మెజెండా పింక్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ లాగా అయితే కనుక ఈ పర్టికులర్ వీవింగ్ కాన్సెప్ట్ కూడా వస్తూ బ్లౌజ్ అయితే కనుక ఇచ్చారండి. లెంత్ బాగుంది, చాలా చక్కగా ఉంది. ఎవరైనా వేసుకోదగినటువంటి చక్కని కలర్ కాంబినేషన్ పైన ఈ పర్టికులర్ సారీ అండి. హైలీ రికమెండెడ్, బెస్ట్ ప్రైస్ బడ్జెట్ రేంజ్లో అయితే కనుక వస్తుంది. తప్పకుండా మీరు చెక్అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ మరొక సారీ అండి, లెనిన్ కాటన్ సారీ. వైట్ కలర్కి అయితే కనుక బ్లూ ఫ్లవర్స్తో అసలు భలేగా వచ్చిందండి సారీ అయితే మాత్రం. మీ దగ్గర బ్లూ కలర్ ఉన్నా కానీ వేసుకోవచ్చు, గ్రీన్ కలర్ ఉన్నా కానీ చక్కగా వేసేసుకోవచ్చు. మీకు ఇవి కరెక్ట్గా ఆఫీస్ వేర్కి సూట్ అవుతాయండి. ఆఫీస్ రిలేటెడ్ ఏ జాబ్ చేస్తున్న వాళ్ళకైనా కానీ భలే ఉంటుందండి చీర మాత్రం. అఫీషియల్గా డీసెంట్గా కట్టుకునే వాళ్ళకైతే ఇంకా మస్తు ఉంటుంది చీర, ఎందుకంటే వైట్ కలర్ కదా అండి, భలే డీసెంట్గా ఉంటుంది కట్టుకున్నప్పుడు. అండ్ దీనిలో కూడా పర్టికులర్ కాంబినేషన్కి చక్కగా బ్లౌజ్ కూడా ఇక్కత్ రిలేటెడ్ లాగా అయితే కనుక వచ్చిందనమాట. సో మీరు చూడొచ్చండి, చూడాలనుకుంటే మాత్రం ఈ పర్టికులర్ డిజైన్ కూడా చాలా ట్రెండింగ్లో అయితే కనుక ఉంది మనకి మీషోలో. బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లాగా ఇక్కత్ రిలేటెడ్ లాగా వస్తుంది. మీరు బ్లౌజ్ చూసుకున్నట్లయితే కనుక ఈ బ్లౌజ్ ఖచ్చితంగా కుట్టించుకోండి, పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతుంది అనమాట మనకి. ఫ్లవర్స్కి అయితే మాత్రం చాలా బాగా కనబడుతుంది అప్పుడు మనకి. అండ్ ఈ బ్లౌజ్ని కూడా మనం వేరే వాటికి కూడా చక్కగా అయితే కనుక మిక్స్ అండ్ మ్యాచ్లో వాడుకోవచ్చు. సో కంటిన్యూషన్ అంతా కూడా ఇదిగో చూడండి, మొత్తం అంతా కూడా ఇలాగే వచ్చేసింది. డెఫినెట్గా అయితే ట్రై చేయొచ్చు. మిడిల్ పార్ట్ అంతా కూడా ఇట్లా మనకి ఫ్లవర్ బంచెస్ లాగా అయితే కనుక వచ్చేసాయి అనమాట. మొత్తం డిజైన్ ఇంకా అంతేనండి సారీకి, అక్కడక్కడ కూడా అయితే కనుక డిజైన్ వచ్చాయి. బ్యాక్ సైడ్ మనకి ఇట్లా వస్తుంది. అండ్ వాష్లో కూడా ఏమి వెళ్ళదండి ఇదైతే కనుక పళ్ళు విత్ టాజిల్స్తో, బ్లూ కలర్ టాజిల్స్తో అయితే కనుక మనకి ఈ విధంగా ఇచ్చేసారనమాట. సో నైస్ సారీ ఇది కూడా. అండ్ లెనిన్ కాటన్స్ ఇష్టపడే వాళ్ళకైనా, వైట్ కలర్ ఇష్టపడే వాళ్ళకైనా కానీ పర్టికులర్గా ఈ సారీ కూడా చాలా బాగా నప్పుతుంది అనమాట. అండ్ బ్లౌజ్ మెయిన్గా చాలా బాగా వచ్చిందండి. దీనికి ఈ దానికి హైలైట్ అంటే దీని బ్లౌజ్ అనే చెప్పాలి. ఇలా వచ్చేస్తుంది. జస్ట్ ర్యాండమ్ వేసి చూపెడుతున్నాను మీకు, బట్ మీరు కుట్టించుకున్న స్టైల్లో కుట్టించుకుని వేసుకుంటే మాత్రం భలే క్లాస్ లుక్ ఉంటుందండి. ఇదైతే కనుక మన లాస్ట్ సారీ ఈ రోజుకి అయితే కనుక లెనిన్ కాటన్ సారీతో అండి. కలెక్షన్స్ అన్ని మీకు నచ్చాయని అనుకుంటున్నాను. కంప్లీట్ కాటన్ అండి, 3/4 హ్యాండ్లో వచ్చింది, విత్ పాకెట్స్తో వచ్చిందనమాట నా డ్రెస్. అప్కమింగ్ వీడియోలలో ఎక్కడైనా కానీ తప్పకుండా ఈ డ్రెస్ని కూడా షేర్ చేస్తాను మీకు, ఇంకా కూడా డిజైన్ డీటెయిలింగ్ అంతా అర్థం అవడానికి. బట్ అప్పటి వరకు అయితే దీన్ని లింక్ కూడా డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. మీ సైజ్ వైజ్గా అయితే కనుక నచ్చింది అనుకుంటే మీరు చెక్అవుట్ చేసుకోండి. 2 పీస్ కంఫర్ట్ ఫ్యాబ్రిక్ పైన వచ్చినటువంటి వర్క్తో వచ్చినటువంటి చక్కగా ఇదంతా కూడా థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్, బడ్జెట్ రేంజ్ డ్రెస్ ఇది కూడా. సో చెక్అవుట్ చేయండి ఒకవేళ మీకు నచ్చింది అనుకుంటే ఇది కూడా. ఓకే, మరో వీడియోలో రేపు కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్, బాయ్ ఫ్రెండ్స్. తప్పకుండా ఛానల్ చెక్అవుట్ చేయండి. ఇంతవరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక పేజ్ని తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. పక్కనే వచ్చే బెల్ సింబల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోవడం మర్చిపోకండి అండి. వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఏదైనా కానీ స్టాక్అవుట్ అవ్వకముందు మీరు డెఫినెట్గా పర్చేస్ చేసుకోవచ్చు. మన ఫాలోవర్స్కి నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చిందనుకుంటే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా హెల్ప్ అవుతుంది మన వీడియో అనుకుంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ ఫ్రెండ్స్. మరో వీడియోలో రేపు కలుద్దాం. బాయ్ బాయ్.